నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా నది చరిత్రలోనే ఇది రికార్డు ఫ్లడ్. వరదలతో అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదన్న మంత్రి నిమ్మల. టీడీపీ జనసేన కార్యకర్తలు పేర్ని నాని కారుపై రాళ్లు రువ్వారు. వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేయడం ఏంటని నిలదీసిన మాజీ మంత్రి అంబటి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజిద్దాం. ప్రజలకు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని, వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరకట్ట దగ్గర అవుట్ స్లూయిజ్ గండిని పూడ్చడానికి జరుగుతున్న పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 11.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదికి వచ్చిందని, ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్ అని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో జలవనరుల శాఖ తీవ్ర నిర్లక్ష్య ఫలితమే బుడమేరుగు వరదకి కారణమని ఆరోపించారు. సంవత్సరాల్లో ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణానది మీద చుట్టుముట్టడంతో, ఎందుకంటే లాస్ట్ టైము 2009, అదేవిధంగా 1998లో 2 సార్లు దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీరుని క్రాస్ చేయడం చూసాం. ఫస్ట్ టైము 11,50,000 11,80,000 క్యూసెక్కుల నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ని టచ్ చేయడం ఫస్ట్ టైం. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు, అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి 4 బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయినట్టు పరిస్థితి, మిగిలిన 3 బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజీకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై కొందరు దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ జనసేన కార్యకర్తలు దౌర్జన్యం చేసి పేర్ని నాని కారుపై రాళ్లు రువ్వారని ఆరోపించారు. ఇప్పటివరకు పోలీసులు చర్యలు చేపట్టలేదని, పోలీసులు రక్షణ కల్పించకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారా అని నిలదీశారు. పరిపాలన దాటినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఆయన ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు, ఒక్క హామీ తప్ప. అది వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ మినహా దేన్ని కూడా అమలు చేయకోకుండా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేయాలి. అడ్మినిస్ట్రేషన్ అటర్ ఫ్లాప్. అదేదో గుడ్లవల్లేరులో మహిళల బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నటువంటి సంఘటన పత్రికల్లో విపరీతంగా వచ్చింది. మరి ట్రిపుల్-ఐటీలో విద్యార్థులు ఆహారం తిని అస్వస్థత గురైనటువంటి సందర్భం వచ్చింది. ఈ రెండూ కూడా లోకేష్ గారు మంత్రిత్వ శాఖలోని భాగాలే. ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్ అయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా చిత్రం ఏంటంటే ఎప్పుడూ మునిగిపోయినటువంటి విజయవాడ మునిగిపోయింది. భారీ వర్షాలు వచ్చాయి, బుడమేరు పొంగింది, కట్టలు తెగి విజయవాడ మునిగిపోయింది. విజయవాడ రోడ్లలో ఇవాళ పడవలు ప్రయాణం చేస్తున్నాయి. ఇది ప్రకృతి వైఫల్యం అని మాత్రమే అనుకోకండి, ఇది ప్రభుత్వ వైఫల్యం కూడా. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గత 3-4 రోజుల నుంచి కని విని ఎరుగని స్థాయిలో వర్షాలు పడతాయని, నదులు వాగులు పొంగి పొరులుతాయని అనేక వార్నింగ్లు ఇచ్చారు. అయినా
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ ప్రభుత్వం దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. వాళ్ళంతా నిమగ్నమై ఉన్నారు వేరే కార్యక్రమాల్లో. ఏం కార్యక్రమాలంటే ఎవరి మీద కక్ష సాధిద్దాం, ఎవరి మీద కేసులు పెడదాం. బాంబే నుంచి ఒక నఫ్వాని అనే ఒక మహిళని, డాక్టర్ని, సినిమా ఆర్టిస్ట్ అంటే ఆవిడ తీసుకొచ్చి విచారణ జరిపే కార్యక్రమం ఉన్నారు తప్ప ఈ వర్షాలు పడే ప్రమాదం ఉంది, దీని మీద తగు చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కలగకపోవడం చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. అదేమంటే ఆయన చాలా పెద్దవాడు, అనుభవజ్ఞుడు, మేమేమో పిల్ల కాకులు మీరంటారా అని ఎవరైనా అనొచ్చు. విజయవాడలో వరద తాకిడికి గురైన వారి అన్ని రక్షణ కోసం నేను విజయవాడని ఉంటాను అని అంటున్నాడు. అది కాదు అసలు విషయం. ఇల్లు మునిగే పరిస్థితుంది, అక్కడ వెళ్ళడానికి ఇల్లు లేదు. అందువల్ల ఇది ఒకటి సంక్షోభంలో కూడా అవకాశాన్ని వెతుక్కోవడం అంటే ఇది. ఎప్పుడైనా ముఖ్యమంత్రి స్పాట్లో ఉంటే ఆఫీసులు ఆయన చుట్టూ తిరుగుతారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లోనో కార్యాలయంలోనో ఉంటే పని జరుగుతుంది. ఏదో విజిట్కి వెళ్ళి వస్తే సరిపోతుంది. కానీ అట్లా కాదు, నేను అక్కడే ఉంటా, ఆ బస్సులోనే ఉంటా, విజయవాడలోనే ఉంటా. ఎందుకుంటావు? ప్రజల క్షేమం కోసం ఉంటా కాదు, ఇల్లు మునిగిపోతుంది కాబట్టి అక్కడ ఉంటా. ఇది జరిగే వాస్తవం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ పరిధిలోని పాతూరు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని గణనాథుడి విగ్రహాలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, సాంప్రదాయ మట్టి గణనాథుడికి పూజలు చేయాలని కోరారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. దీపారాధన చేసే సామాగ్రి ఉంటే అది కూడా బయటపెట్టుకోండి. ప్రత్యేకంగా రాజగోపురం పక్కనే శ్రీవారి యొక్క ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వెలిగించుకోకుండా కూర్చున్నాము. ముందు స్వామివారి యొక్క సడగోపం తీసుకోండి. ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో తప్పనిసరిగా అలారం, సెన్సార్ వ్యవస్థను అమర్చాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి జిల్లాలోని పరిశ్రమల భద్రతపై జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు తీరు, ప్రమాదకర రసాయనాల తయారీ, ఇతర వివరాలపై వివిధ శాఖలతో పాటు జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయని, కేంద్రం అందించే సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాల అధికారిక పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విస్తృతంగా పర్యటించారు. తొలుత తూర్పు సియాంగ్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడ తూర్పు పాసిఘాట్ ఎమ్మెల్యే తాపీ దరాంగ్, తూర్పు సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ తాయి తగ్గు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సచిన్ కుమార్ సింగాల్ ఐపీఎస్ తో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ట్యూటింగ్ పట్టణంలో స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానికంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అండ్ హెచ్సీఎం సలహాదారు అలోలి బాంగ్, డిప్యూటీ కమిషనర్ టోకెన్ సారింగ్, హెగే లైలాంగ్, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు డుంగోలి లీభాంగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్యూటింగ్ అతిథి గృహంలో స్థానిక 5 గిరిజన సంఘాలైన ఆది, మెంబా, కంబా, ఇందు మిస్మి, ఎన్ తంగం సంఘాలతో సమావేశమై వారికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో స్థానికంగా ఉన్న ప్రజలు అభివృద్ధి పదం వైపుకు తీసుకెళ్తున్నారని వారు తెలియజేశారు. వారితో కలిసి గిరిజన సాంప్రదాయాన్ని నిత్యాన్ని చేశారు. చైనా టిబెట్ బోర్డర్లోని LACకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న భారతదేశం యొక్క మొదటి గ్రామం గెల్లింగ్ ను సందర్శించారు. ఇంతవరకు ఈ ప్రాంతాన్ని కేంద్ర మంత్రులెవ్వరూ సందర్శించలేదని, మొట్టమొదటిసారిగా తాను కేంద్ర మంత్రి హోదాలో అక్కడికి వెళ్లి ఈ ప్రాంత ప్రజలతో సమావేశమయ్యానని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న గౌతమ బుద్ధుని మందిరాన్ని సందర్శించారని, 1962వ సంవత్సరంలో చైనాతో యుద్ధ సమయంలో చైనా వాళ్లు ఈ గుడిపై దాడి చేసిన సందర్భంగా ఏర్పడిన బుల్లెట్ గుర్తులు ఇప్పటికీ అలానే ఉన్నాయని అన్నారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రిని ఆ ప్రాంత సాంప్రదాయాల ప్రకారం ఘనంగా సత్కరించారు. All border belongs to China. All border lining China is guarded by ITP. Uttarakhand, Himachal, Arunachal, Assam. In our AOR, sir, this is the nearest post from LAC. If you look here, sir, we can see skyline. That skyline can be said LAC, sir. It's a walkable distance. Yeah, walkable distance. I've been visiting many times. हमारा डेली पेट्रोल जाती है वहाँ 5 to 5 morning 5 to 7. ఇప్పుడు ప్రకటనలు.